అబ్బరకొండు ఆనాడు చంద్రబాబు నాయుడుని ఓడగొచ్చింది వీళ్ళే, ఈనాడు జగన్ను ఓడగొచ్చింది వీళ్ళే. అసలు వీళ్ళకి ఎక్కడిది ఈ బలము? అసలు ఓడగొచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళు? కథ ఏందో ఇద్దాం పని. ఆనాడు చంద్రబాబు నాయుడును ఓడగొచ్చింది, మళ్ళీ జగన్ను గెలిపించింది రెడ్లే. ఈనాడు జగన్ను ఓడగొచ్చింది, చంద్రబాబు నాయుడుని గెలిపించింది రెడ్లే. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల రాజకీయాలు ఎక్కువ. కుల రాజకీయాలకు పెట్టింది పేరుగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. ఇక మరి 2% లేని రెడ్లు గీ పని ఎట్లా చేస్తారు ఏంది ఏ కదా అంటే, మరి రాయలసీమలో రెడ్ల రాజ్యము బ్రహ్మాండంగా నడుస్తుందట. ఇక మరి ఏడ ఇది చేసుకుంటో జగన్మోహన్ రెడ్డి కానీ మొత్తానికైతే రెడ్లు తలుచుకొని ఇగో జగన్మోహన్ రెడ్డిని పాతారం దొక్కిరు. చంద్రబాబు నాయుడు రెడ్లకు రాసుకొని పూసుకొని తిరిగిండు కాబట్టి, లోపటంగా ఏదో కథ నడిపించిండు కాబట్టి ఈ రకంగా రెడ్లు ఆయనని ఇగో అందరం ఎక్కించిర్రు అనేది ఇప్పుడు మొత్తం తేడా తెల్లమైందట నుల్లా. అంటే రెడ్లు తలుచుకుంటే ఏదైనా చేస్తారు, ఏమైనా చేస్తారు అనేది ఇప్పుడు ఏపీలో ఇదే గుసగుస నడుస్తున్నాడ నుల్లా.